ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. హైదరాబాద్ రాయదుర్గం పిఎస్ పరిధిలో మై హోమ్ బూజాలో జరిగిన ఘటన సంచలనంగా మారింది. మై హోమ్ బూజా 9వ అంతస్తుపై నుంచి పడి ఓ యువతి మృతి చెందింది. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అశ్వితా సింగ్ అనే యువతి సరోగసి ద్వారా పిల్లలను కనివ్వటం కోసం రాజేష్ బాబు అనే వ్యక్తితో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకుగాను రాజేష్ బాబు ఆమెతో 10 లక్షల డీల్ కుదుర్చుకున్నాడు. దీంతో ఆమెను ఒరిస్సా నుంచి తీసుకువచ్చి రాయదుర్గంలో మై హోమ్ బూజాలో తన ఫ్లాట్లో ఉంచాడు. అయితే గత కొన్నాళ్లుగా రాజేష్ బాబు ప్రవర్తన నచ్చకపోవటం, బయటకు వెళ్లనివ్వకపోవడంతో అశ్విత్ సింగ్ పారిపోవటానికి ప్రయత్నించింది. తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు మై హోమ్ బూజా 9వ అంతస్తు పైనుంచి కింద పడి చనిపోయింది. అశ్వితా సింగ్ కు భర్తతో పాటు 4 ఏళ్ల బాబు ఉన్నాడు. ఘటనా స్థలానికి వచ్చిన రాయదుర్గం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. రాజేష్ బాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మై హోమ్ బూజా 9వ అంతస్తు నుంచి తప్పించుకునే క్రమంలో కింద పడి మృతి చెందింది అశ్వితా సింగ్. ప్రస్తుతం ఈ కేసుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని అందిస్తుంది మా కరెస్పాండెంట్ సుస్మిత. ఎక్కడికి మధ్యాహ్నం 9వ అంతస్తు పై నుంచి ఒక యువతి పడి మరణించింది. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అశ్వితా సింగ్ కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఆమె వయసు 25 ఏళ్లు ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే మై హోమ్ బూజాలో 9వ అంతస్తులో ఉంటున్న రాజేష్ బాబు సరోగసి నిమిత్తం కూడా ఒరిస్సా నుంచి తనని ఇక్కడికి తీసుకొచ్చినట్టు కూడా చెప్తున్నారు. అయితే కొన్ని రోజుల నుంచి అతని ప్రవర్తన ఆమెతో సరిగా ఉండడం లేదని ఆ తప్పించుకునే ప్రయత్నంలో ఆ 9వ అంతస్తు నుంచి పై నుంచి కింద పడి మరణించడం కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే రాజేష్ బాబుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికైతే పోలీసులు చెప్పే ప్రాథమిక సమాచారం ప్రకారం తప్పించుకునే క్రమంలోనే పైనుంచి కింద పడినట్టు చెప్తున్నారు. కానీ ఇందులో పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. 9వ అంతస్తు నుంచి తప్పించుకునే క్రమంలో బయటికి బాల్కనీలోకి ఏ విధంగా వస్తుంది, లేకపోతే ఆ ఇంటి వాళ్ళకి సంబంధించి ఎవరైనా పైనుంచి తోసివేశారు, లేకపోతే తను ఆత్మహత్య చేస్తున్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఒడిశా రాష్ట్రానికి చెందిన అశ్వితా సింగ్ కి ఒక భర్త ఉన్నారు, అలాగే 4 ఏళ్ల బాబు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆమె మృతదేహాన్ని ప్రస్తుతానికి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వాళ్ళు ఎవరైతే వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ కి వాళ్ళ హస్బెండ్ కూడా సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో పూర్తిగా కూడా దీని కేసుకు సంబంధించి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా రాజేష్ బాబుపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసు గురించి దర్యాప్తు చేస్తున్నారు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సుస్మిత.